జయించింది, కానీ ఒత్తిడిని ఎదుర్కోలేకపోయింది. రంగులో ఏముంది, నలుపు అందమే. ఎంత బాగుందో కదా ఈ మాట. జీవితంలో ఎదుగుదలని మేనిఛాయ నిర్ణయించదంటూ మోడలింగ్ రంగంలో ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు శాన్ రేచల్. బ్లాక్ ఎందులోనూ తక్కువ కాదని ప్రూవ్ చేస్తూ మిస్ డార్క్ క్వీన్, మిస్ బెస్ట్ యాటిట్యూడ్, మిస్ ఆఫ్రికా గోల్డెన్ ఇండియా టైటిల్స్ని గెలుచుకున్నారు. పుదుచ్చేరిలో పుట్టిన శాన్ రేచల్ 2020లో మిస్ పుదుచ్చేరిగా కూడా నిలిచారు. సో నాట్ ఓన్లీ మోడలింగ్, మెడిసిన్ కూడా చదివారు. నల్లగా ఉన్నామని బాధపడుతున్న ఎంతో మందికి స్ఫూర్తి శాన్ రేచల్. సో లైఫ్లో గోల్స్కు అలాగే చర్మ రంగుకు అసలు ఏమాత్రం సంబంధం లేదని ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ చేశారు. చిన్నతనంలో అమ్మ క్యాన్సర్తో చనిపోయారు. ఒంటి రంగుపై తోటి వాళ్ళు చేస్తున్న ఇన్సల్ట్స్ మధ్య వాళ్ళందరికంటే ఒక మెట్టు ఎదిగారు. అవమానాలు, ట్రోలింగ్స్ తట్టుకుని మోడలింగ్ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి శాన్ రేచల్ ఆర్థిక ఒత్తిడి, మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నారు. మోడలింగ్లో మరింత సక్సెస్ కోసం ఆభరణాలను సైతం తాకట్టు పెట్టారు. అయితే ఫ్యాషన్ షో, ఇతర ప్రోగ్రామ్స్లో నష్టం కారణంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. సో తండ్రి నుండి సాయం ఆశించిన కొడుకుపై ఉన్న ప్రేమ, కుమార్తెనైనా తనపై లేదనే బాధ కూడా దానికి యాడ్ అయింది. ఇంత ఒత్తిడిని తట్టుకోలేక 26 ఏళ్లకే సూసైడ్ చేసుకుని చనిపోయింది శాన్ రేచల్. బట్ ఇది కాదు సొల్యూషన్. వెయిట్ అండ్ ఫైట్.